పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. దీన్ని పట్టిసం నిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. పట్టిసం ఏలూరు జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామం. భారతదేశంలోని ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. పాపికొండల మధ్య సాగే గోదావరి మధ్యనున్న చిన్న లంక ప్రాంతంలో దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామివారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయం తెలుగు సినిమాల చిత్రీకరణకు ఒక ముఖ్య ప్రాంతం. ఇక్కడ మహాశివరాత్రికి బ్రహ్మాండమైన ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్థం లేదా తిరునాళ్లకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన పట్టసం అనగా పొడవైన వంకీ కత్తి తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమని, పట్టిసీమని, పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు, కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ, పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ ఉంటారు. దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతం పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోటకరుచుకుని నమిలి మింగేశాడు. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. వీరభద్ర భద్రకాళి స్వరూప భీకరరౌద్ర నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీద అక్కడకు వచ్చిన అగస్త్య మహర్షి వీరభద్రుడిని వెనుక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు వీరభద్రుడి ఆవేశం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళి మాతతో వెలిశాడు. ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూనీల సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతి గుర్తులు కనిపిస్తుంటాయని అంటారు. శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడని ప్రతీతి. పరశురాముడు కూడా వీరేశ్వరుడిని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది. మునుపు దేవాలయం శిథిలమవడం వలన కొత్తగా దేవాలయ నిర్మాణం చేశారు. దేవాలయం చుట్టూ అందమైన తోటలు, పూల మొక్కలు, గడ్డి పెంచారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయం పై భాగంనందు మంచి సౌకర్యాలు ఏర్పడినవి. ఉండేందుకు గదులు నిర్మించారు. త్రాగునీటి వసతులు, భోజనశాలలు ఏర్పడినవి. గోదావరి పడవల రేవు, స్నానాల రేవులను కొత్తగా ఏర్పాటు చేశారు. శ్రీ వీరభద్రస్వామి దేవాలయం చేరుకునే విధానం. రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం ఇక్కడికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతిరోజు రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి. టాక్సీలు విరివిగా లభిస్తాయి. ప్రకృతి ప్రేమికుల కొరకు వివిధ ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకును వీలు ఉంది. రాజమండ్రి లేదా నిడదవోలులో రైలు దిగవచ్చు. కొవ్వూరు నుండి గోదావరి గట్టుమీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు.